నేను సమ్మమ్మను మాట్లాడమంటా, ఒక్క నిమిషం. ఆమె భూమిలో ఏమేమి ఉన్నాయి అనేది ఆమె చెప్తారు. మీకు అందరికి నమస్తే సారు. నా పేరు సమ్మమ్మ. నేను ఒక చిన్న రైతును. నేను ఒక 45 సంవత్సరాల కింద నేను ఒక DDSలో పనిచేసిన. అప్పుడు నాకు ఒక్క పూట తింటే ఒక్క పూట తినని మనిషిని నేను. నాకు 4 పిల్లలు. నాకు భూమి కూడా లేదు. గౌటాన్ భూమి ఒకటి, బండ భూమి అందరు ఇడిచిపెట్టింది పరుపు బండ భూమి. ఇట్లా గీత పెట్టుకొని మా ఆయన గీత పెట్టి సామాన్లు సజ్జలు ఇట్లా చల్లేసి DDSలకు పనికి అట్లా వెళ్ళిపోతుంటాయి, సంఘాలు చేయడానికి వెళ్ళిపోతుంటాయి. అక్కడ నాకు DDSలో ఏం పని పెట్టారంటే ఈ మందులు లేని వ్యవసాయం మీదనే పని నేర్పించిండ్రు అనమాట. మందులు లేని వ్యవసాయం ఎట్లా పెట్టాలి అనేది నేను కనీసం అంటే ఒక 35 సంవత్సరాల దాకా కౌలు భూముల మీద, మళ్ళీ పిల్లలకు ఆరోగ్యం మీద, అట్లా బాల్వాడి భూములల్లో భూములు లేని రైతులతో ఎట్లా మాట్లాడి వాళ్ళ కౌలు భూములకు పైసలు ఎట్లా ఇప్పించాలనే దాని మీద నేను పనిచేస్తుంది. ఒక 35 సంవత్సరాల దాకా DDSలో పనిచేసినాను. కొన్ని దేశాలు కూడా చాలా తిరిగి వచ్చినాయి. అయితే అప్పుడు ఏమనిపించింది నాకంటే, సొంత భూమి అంటే మనిషి ఉంటేనే సొంత భూమి చేసుకోగలుగుతాం, లేకపోతే లేదు. నేను DDSలోకి వెళ్ళి బయటకు వచ్చి ఇప్పుడు ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతున్నాయి. నాకు ఏమనిపించిందంటే, అప్పుడు మా ఆయన ఏం చేసిండు, ఆటనకు ఒక రాయి కొట్టిండు. గడ్డపరతను కొడితే ఫారెస్ట్లో ఎత్తుకపోతే వీళ్ళు ఏం చేసిండ్రంటే, సార్ నర్సన్న సారు వెంకట సార్ ఉంది, అమ్మ ఈ ఫారెస్ట్ భూమిలో మనం చెట్లు పెడదాముండి, మీ బిడకన్నెల్లో మనం సంఘంలో 40 మందికి 40 ఎకరాల భూమికి మనం కొట్లాడదాముండి అనే మాట మీద అక్కడ మాట్లాడుకున్నప్పుడు నా భూమిలో సార్ ఒట్టి బండ, సరే బండ మీద ఎట్లు ఇతనం వేస్తాము, ఏం పంట అయితే సార్ అని నేను అను. వెంకట సార్ నరసన్న సార్ ఏమైనా చెట్టు కట్టిండంటే, లేదమ్మా దీంట్లో చెట్లు పెట్టి నీకు చూపిస్తా, అప్పటిదాకా నీకు నమ్మవు అని బాగా మాట్లాడుకొని ఆ పరుపు బండ మీదనే ఆటన కూలి ఇచ్చి గడ్డపరతను ఒక్కొక్క రాయి ఇంత పొక్కలు కొట్టిపించానులా. కనీసం అంటే ఒక 30 రకాల 40 రకాల చెట్లు పెట్టిపించాను నా పరుపు బండ చేనులో. అప్పుడు చెట్లు సంవత్సరం అష్టలకి పెరిగినాయి. ఒక్క సంవత్సరం కొన్ని నీళ్ళు ఇచ్చినాం, అయిపోయిగా భూమి మట్టి లేని భూమి, బండ రాయి కొట్టుకొని భూమి, రాయి భూమి అనమాట. రాయి కొట్టి ఇంట్లో కడుతుంటే అమ్ముకుంటుంటే అప్పుడు ఇక నాకు ధైర్యం వచ్చేసి నేను 35 సంవత్సరాల దాకా DDSలో పనిచేసి ఏం చేసిన, ఈ బండ భూమితో కూడా నేను పంట పెట్టుకోవాలి. అట్లా ఒక 4 ఎకరాలకు రాయి కొట్టుతూనే వారు రోజుకి 20-30 మంది మగ పిల్లలు రాయి కొడుతూనే పోయి అమ్ముకుంటూనే పోయి. రాయికి నేను పైసలు అడగలేదు, వాళ్ళు అమ్ముకున్నారు ఇక కొట్టుకొని. అదే మట్టి రాయి రాలింది పరం లేక మట్టి అంతా దొబ్బుకుంటా ఇప్పటిదాకా వచ్చి నేను ఇప్పుడు 7 సంవత్సరాల సంది నా భూమికి వంగి నా భూమిలో పంటలు పండించుకోవడానికి ఇప్పుడు సిద్ధమైన. ఈ పర్మకల్చర్ పద్ధతి నేర్చుకొనుడు కూడా చాలా మంచిగా నేర్చుకొని ఇప్పుడు ఏం చేస్తున్నంటే, ఒక 15 రకాల దాకా మామిడి చెట్లు పెట్టుకున్నా. ఇక పండ్ల చెట్లు అన్నీ కలిపితే ఒక 50 రకాల దాకా చెట్లు ఉన్నాయి నా భూమిలో. అదే బండ భూమిలో నేను కనీసం అంటే ఆకుకూరలు, కూరగాయలు, మునగ చెట్లు, పండ్ల చెట్లను కలిపితే నేను కనీసం అంటే 150 దాకా రకాలు నా చేనులో నేను 4-5 ఎకరాల భూమిలో సాగు చేసుకొని నేను అమ్ముకుంటున్నా. నా కుటుంబం, నా పిల్లలు కూడా నేను డబ్బు కాశపడకుండా పని చేసుకొని బతుకుతున్నా సార్. దాని మీదనే ఇప్పుడు ఎంతోమంది వచ్చి ఇట్లా నిలబడి చూస్తే కూడా నాది బండ భూమి చాలా అవసరం అయిపోతున్నారు. అక్కడ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళకి కూడా నేను ట్రైనింగ్ ఇస్తా. అక్కడ నేర్చుకున్న పద్ధతులు మళ్ళీ ఈ అరణ్య సంస్థలు కూడా ఇప్పుడు మళ్ళీ 8 ఏళ్ళ సంది కూడా నేను ఇప్పుడు లక్ష్మమ్మ చెప్పినట్లు నేను విత్తనాలు మొత్తం మెత్తు పెడతా. అక్కడ ఏం ఆకుకూరలవి కానీ, కూరగాయలవి కానీ, పండ్ల చెట్లవి కానీ చాలా రకాల విత్తనాలు నేను కూడా ఒక 300-400 రకాల విత్తనాలను అక్కడ దాచి పెడతా, ఎండ పెడతా, తీసుకొస్తా పొలంలోకి వెళ్ళి. అట్లా నేను మళ్ళీ నా దగ్గర కూడా ఒక 4-5 మంది పిల్లలను, నా కోడళ్ళను పెట్టుకొని ఇప్పుడు చిన్న ఏజ్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి నేర్పిస్తున్నాను అనమాట. నా వ్యవసాయం నేర్పిస్తున్నా. మళ్ళీ అరణ్య సంస్థలు కూడా ఏం పద్ధతిలో పాటించాలి, ఎట్లా వ్యవసాయం చేసుకోవాలి, మనకు డబ్బుతో ఏం అవసరం ఉన్నది, పొట్ట నిండా తింటుంటే చాలు. ఇంకొక మాట సార్, మనకు ఇప్పుడు ఆడపిల్లకు భూమికి కొంతమంది తెలిసిన వాళ్ళు ఏమంటారంటే ఆడపిల్ల భూమి సమానం అంటారు, తెలియని వాళ్ళు ఏమంటారంటే ఆడదంటే పడేస్తారు. ఇప్పటి లెక్కల పడితే మాకేమనిపిస్తున్నదంటే వ్యవసాయంకు ఆడపిల్లకు చాలా దూరం ఉంది. మగపిల్లలకి ఏమున్నది, కంపెనీలు, డబ్బులు, చదువులు, ఏం చేయాలంటే కూడా వాళ్ళకు దగ్గర సంబంధం ఉంది. ఇప్పుడు ఆడపిల్లల పరిస్థితి చూస్తే ఏడుపు వస్తుంది. ఇంకా కూడా చాలా బాధలు ఉన్నాం అనిపిస్తుంది. అప్పుడు 40 ఏళ్ళ కింద పెట్టినప్పుడు కూడా మేము చేసిన కష్టమే మా చేతికి రాకపోతుంది.
మా మొగలు తెచ్చిందాక మేము చూసుకుంటూ కూర్చుంటుంటాం. ఆటల కూలికి రూపాయి కూలికి కష్టం చేసిన చేతులు ఇవి మరి. అప్పుడు మాకు రోగం రాలేదు, నొప్పి రాలేదు, ఇప్పటిదాకా కూడా గట్టిగా ఉన్నాం. ఇంకా ఇప్పుడు పరిస్థితి చూస్తే ఏమనిపిస్తున్నది అంటే ఒక సెల్ ఫోన్, ఒక బండి, సైకిల్ మోటార్స్ ఇవ్వాలంటే ఇక ఒక టీవీ కొత్తిమీకి ఇంటికి వస్తే ఇంకా తాగుడు. అంటే మగపిల్లగాని కష్టం ఎక్కడ పోతున్నదని అడిగే హక్కు కూడా మాకు లేదు ఈ టైం. ఇప్పటి పిల్లలకి విన్న మాకు చాలా ఘోరం అనిపిస్తున్నది. మంచితనం వచ్చింది, రాలేదంటలేము. ఆడపిల్లలకు కూడా హక్కు కావాలన్నప్పుడు ఏంటి మీద హక్కు కావాలి? తిండి మీద కావాలి కదా, భూమి మీద కావాలి కదా, వ్యవసాయం మీద కావాలి కదా, ఇతనం మీద కావాలి కదా. అవి లేవు. భూమి ఉన్న వాళ్ళకి పిల్లనిచ్చే పరిస్థితులు లేరు. ఏడైనా కంపెనీలో కొలువు చేస్తున్నారంటే పిల్లనిస్తామంటున్నారు. అంటే మనం ఇప్పుడు ఏం చేద్దామండి? ఇప్పుడు మన పిల్లలకు మనకు ఒక ఉద్యమంలో ఉన్నాం. మనం ఇప్పుడు మా తాతలు మాకు నేర్పారు కాబట్టి మనకున్న తెలివిని మన పిల్లలకి ఇవ్వాలన్నప్పుడు చదువు రాని వాళ్ళం నేను లేదంటే ఇప్పుడు ఒక 500 రకాల ఇతనాల పేర్లు చెప్తా. అవి ఎంత తింటే ఎంత బలం వస్తుందని చెప్తా. అది ఏ టైంకి భూమిలో పెట్టాలనేది చెప్తా. ఒక్క చెట్టుకు ఒక మండ కాసిందంటే ఒక కుటుంబం తింటుంది. వీళ్ళ పాన్ల 12 ఎకరాలు. వీళ్ళు కొన్ని పనులు మాకు చేసినాక వీళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళిపోతామని పయంగం చేస్తే మేము వెళ్ళనీయలేదు. మాకు భూమి లేని వాళ్ళకి భూమి సాయం చేసిండ్రు. మీరు బండ భూముల్లో పంట పెట్టు నేర్పిండ్రు. మా ఊళ్ళో నీవు భూమి కొనాలంటే సొంతం పైసలతో 12 ఎకరాల భూమి కొని పర్మకల్చర్ మొత్తం అక్కడ సురువు చేసిండ్రు. ఇప్పుడు దాని మీద నెలకు పెద్ద చదువుకున్న వాళ్ళు, బయట దేశం పోయిన వాళ్ళు పిల్లలు చాలామంది 50 మంది 60 మంది నెలకు కంటిన్యూగా వస్తున్నారు. అక్కడ ఏం చేసినాం ఇప్పుడు అంటే మా బిడకన్నెళ్ళము ఒక 150 మంది ఆడపిల్లలం రైతులం మాట్లాడుకొని మా చేనులల్లో మందుల వ్యవసాయం మీద పంటలు పండించి వాళ్ళకు మంచి తిండి రుచులతోటి మా పిల్లల చేతితో వండిపించి డైలీ ఒక హోటల్ లేక నడిపిస్తున్నాం. మాకు వస్తున్నారు, చూస్తున్నారు, తింటున్నారు, పోతున్నారు. 13 రోజుల కోర్సు చేస్తున్నారు. ఒక సర్టిఫికేట్ తీసుకొని పోతున్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు. నేనేం అడుగుతా వాళ్ళకంటే మనం కన్నడికి కూడా ఈ టైంలో ఇప్పుడు పిల్లల కనకి కూడా వాళ్ళకు దమ్ము లేదు. ఓకే కాదు, వాళ్ళకి హక్కు లేదు. కననికి కూడా హక్కు లేదు, వాళ్ళకి తినడానికి కూడా హక్కు లేదు. ఎవరో వండించింది, ఎవరో యామోరిలో వండిందో తెచ్చుకొని వండుకున్నది. వంట వండేటోళ్ళు ఒక్కరు, పంట వండించేటోళ్ళు ఒక్కరు, తినేటోళ్ళు ఒక్కరు. అంటే ఎంత దూరం, తిండికి ఎంత దూరం అయినా ఒక్కసారి ఆలోచించండి. మనం తిండికి దూరం అయినాం. భూతాలకు కూడా ఎక్కడెక్కడ మరణం చేస్తున్నాం. మనం డీడీఎస్లు ఉన్నప్పుడు కొన్ని దేశాలు పోయినప్పుడు కూడా అనిపించింది. ఒక దేశంలో అయితే మొత్తం భూమి కాలిపోయి మొత్తం లబ్బర్ గారి చెట్లు పెట్టిండ్రు. అక్కడ భూమి విడిచిపెట్టి వెళ్ళిపోయినారు వాళ్ళు. గడ్డి కూడా మరొక వచ్చింది ఆ భూమిలో. అంత పరిస్థితి అయిపోయింది. మన దేశం మంచిది. మన దేశంలో అన్ని రకాల పంటలు ఉన్నాయి, అన్ని రకాల మనుషులం ఉన్నాం. అంటే ఒకప్పుడు చదువు లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, ఇప్పుడు అన్ని మంచిగా అయినాయి. అన్ని మంచిగా అయినాక మనం చేసే పని ఏమున్నదంటే మన పిల్లలకు మన తెలివిని మనం అందిస్తే, మీరు బుక్కులో రాపిస్తారో, టీచర్లకు చెప్పి రాపిస్తారో, చదువులల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో పెడతారో చదివిపియండి. వ్యవసాయం గురించి చదవాలి, వ్యవసాయం గురించి టీచర్లు కావాలి, తిండి గురించి టీచర్లు కావాలి. ఏం చదువుతున్నారు? 1,00,000 రూపాయలు నెలకు కట్టిందన్న కానీ తల్లిదండ్రి పేరు కూడా రాయకొచ్చిండ్రు పిల్లలు. బట్టల సోకి, పుస్తకాల సోకి, మన బండ్లలో ఒకడు సోకి, కాడాలు ఇడిచిపెట్టచ్చు. వాళ్ళు ఇంకా 10 ఏళ్ళు అయితే కూడా 10 అక్షరాల చదువులు కూడా రాకొచ్చినాయి. దయచేసి ఏమనుకోనుకోండి, మీకు వచ్చిన చదువు కూడా మీ పిల్లలకు రాకొచ్చింది. మోసం నడిచింది, టీచర్లది మోసం నడిచింది, డాక్టర్లది మోసం నడిచింది, సెల్ ఫోన్లది మోసం నడిచింది. ఇంకొకటి, ఎప్పుడన్నా కరెంటు లేదు మనుషులం ఎక్కడన్నా నిలబడుతున్నామా? పెయ్యంతా కరెంటే కదా. నీళ్ళు తాగితే కరెంటే, రాత్రికి నిద్రపోతే కరెంటే, తోవలో నడిస్తే కరెంటే, నడిపిస్తే కరెంటే. అంటే మనం ఎక్కడెక్కడ మెత్తుకుంటున్నాం కరెంటు. మనం కాని పనులు, మనం దగ్గరికి సాగు తెచ్చుకునే పనులు మన దగ్గర ఎన్ని ఉన్నాయి చూసుకోండి. ఒక్కసారి ఎంటకు మళ్ళీ ఒక్కసారి అందరు కూడా, మీరు ఒక్క పిల్లలు కానివ్వండి, 2 పిల్లలను కానీ కూడా మనకు ఛాన్స్ లేదు. ఛాన్స్ ఉన్నా కానీ మనం కనడానికి మనకు లెక్కలు లేనే లేవు. వాళ్ళు చెప్పాలి, మనం కనాలి. వాళ్ళు రమ్మన్న టైంకి పోవాలి, వాళ్ళు ఇచ్చింది మనం తినాలి, వాళ్ళు అన్నని పైసలు పోయాలి. అంటే మనకు హక్కు లేదా? కంటివి నీ వీడుంటే నీ పిల్లవై వేరే దేశంలో. అంటే వేరే దేశంలో మనం అడక తిండికి పిచ్చోళ్ళమా? మన దేశంలో లేదా? డబ్బు లేదా? వాళ్ళతో డబ్బు ఉన్నది, మనతో తిండి ఉన్నది. మన పిల్లలకు మన తిండి నేర్పి చదువుతో మీరు నేర్పినప్పుడు మన తిండికి వాళ్ళు డబ్బు తీసుకొని రాని వాపస్ వేరే దేశపోలు. నా మాట ఇది ఏమనుకోనుకోండి. మీకు అందరికీ నమస్తే. మీరందరూ కలిసి పెద్దోళ్ళు, డబ్బున్నోళ్ళు, మస్తున్నోళ్ళు ఉన్నారు. ఈ రోజులల్లా ఎసంటి బండ మీద కూడా పంట వండేందుకు మనం సిద్ధం నేర్చుకుందామండి. మన పిల్లలకు నేర్పుదామండి.
మన పిల్లలకు తిండి కలిగిస్తాముండి. ఇది మొదటి అక్షరమే చదువు నేర్పుండి మన పిల్లలకు. మీరేం తిప్పలు పడతారో కానీ చదువుకోనట్లు మాత్రం ఇది రావాలి. ఇది వచ్చిన దాకా మన పిల్లలకు అర్థం కాదు. ఏం తింటున్నారో మన పిల్లలకు అర్థం కాదు. వాళ్ళ చైతన్యం వాళ్ళకి తిండి కూడా ఛాన్స్ ఇవ్వకొచ్చినాం. మనం చాలా మోర్కులం అనిపిస్తుంది. మన పిల్లల్ని పాడు చేసుకుంటున్నాం. మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు నా కొడుకు అనుకుంటుండొచ్చు, బయట దేశంలో కొలువు కలిగిస్తుంది అనుకుంటుండొచ్చు, కానీ కాదు. అది నువ్వు 2 ఎకరాల పొలం కలిగించి నీ 2 ఎకరాల పొలంలో ఉన్న నువ్వు ఏమేమిటికి పుణ్యం చేస్తావు? ఒక చీమకు తిండి పెట్టాలంటే నువ్వు 1000 రూపాయలు పెట్టి కొని వేస్తావా తల్లి? వేస్తావా తండ్రి? చీమలకు వెయ్యము. నీ చేతులతో ఒక చెట్టు పెట్టినామంటే లక్షల జీవజంతు బతుకుతుంది. నీ పిల్లలకు దివన్న అర్థిస్తుంది, నీకు దివన్న అర్థిస్తుంది. నీకు చెప్పనటువంటి పుణ్యం ఉన్నది. అది భూతాలు ఎంత పుణ్యం ఇస్తుంది. చెట్టుతో మనకు మాట్లాడుతుంది. ఒక జీవజంతు కూడా మనకు మాట్లాడుతుంది. మనకు అర్థం కాదు. అది చదవాలి, దాన్ని చదవాలి. మన ఒక్కరి గురించి చదువుకొని, మన జీవితం గురించి చదువుకొని లాస్ట్కి వస్తే మనము 20 ఏళ్ళు బతకనికి ఛాన్స్ లేనట్లు పరిస్థితి చేసుకున్నాము. మీకు అందరికి నమస్తే. ఇంకేమన్నా ఉంటే రేపటిదాకా మాట్లాడుకుందాము. చదువుకు ఒక కరెక్ట్ డెఫినేషన్ చెప్పింది. నాకు కూడా తెలిసింది ఇప్పుడే చదువు అంటే ఏంది అనేటటువంటిది. ఓకే, నలుగురిని బతికించలేని చదువు, 4 జీవాలకు చేయలేనటువంటి చదువు, అది చదివే కాదని ఎంత క్లియర్గా చెప్పిందో ఆమె. సో అంటే మనం మన దేశీవాలి నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి చాలా దూరం వచ్చేసాం మనం. హౌ టు గో బ్యాక్ అనేటటువంటిదే పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మీకు హైట్ వచ్చిందంటే, వర్షాకాలం వచ్చిందంటే రైతులందరూ విత్తనాల కోసం, ఈవెన్ కూరగాయ విత్తనాలు కావాలన్నా కూడా ప్యాకెట్లు కొంటుండ్రు రైతులు. మా తమ్ముళ్ళే విలేజ్ ఈ మధ్య నేను పోయి మంచి విత్తనాలు కావాలరా నాకు మీ దగ్గర ఉన్నాయంటే, ఏం లేదన్నా మేము అక్కడ ఆ ఫెర్టిలైజర్ షాపులనే వాడు చిన్న ప్యాకెట్లు పెడుతుండ్రు, అవే వేస్తున్నాం అని చెప్పేసి. అవి టేస్ట్ కూడా ఉండట్లేదు అసలు. యాక్చువల్గా ఏమి టేస్ట్ ఉండవు అవి. సో మరి అవి ఎట్లా అవైలబిలిటీ ఎట్లా అంటే ఒక అవేర్నెస్ అనేటటువంటిది లేదు. వాళ్ళకి ఎవరు చెప్తారు? ఇక్కడికి వచ్చినాం కాబట్టి లీలా మేడం వీళ్ళంతా చేసిండ్రు కాబట్టి మనకి ఈ మాత్రం అన్నా మనకు తెలిసింది. కానీ బట్ ఎన్ని విలేజ్లకు ఎంతమంది రైతులకు తెలిస్తే కంపల్సరీగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే కంపల్సరీగా దాన్ని కనెక్ట్ అవుతారు యాక్చువల్గా. సో గవర్నమెంట్ కూడా ఆ పరిస్థితులు లేదు. వాళ్ళు కూడా విత్తన కంపెనీలు, ఈ పెస్టిసైడ్ కంపెనీలు ఎంత అడ్వర్టైజ్మెంట్లు అండి. ఇప్పుడు మీరు ఈవెన్ వార్తలలో కూడా ఫలాని పెస్టిసైడ్ వాడి ఇంత పత్తి పండించిందని రోజు మరి చెవులలో జోరీగలాగా చేస్తున్నారు. సో మేడం గారు చాలా అంటే ఒక పెద్ద కమిట్మెంట్ తోటి ఎంత ఎమోషనల్గా టచ్ వీళ్ళు కనెక్ట్ అయిందో తెలుస్తుంది. తను నమ్మిన ఒక సిద్ధాంతానికి అన్నీ వదిలేసి ఎంత పాటుపడుతున్నారో, ఎంత చెప్పాలని ప్రయత్నం చేస్తుందో మనకు ఆ మేడం ద్వారా మనకు తెలుస్తుంది. యాక్చువల్ ఇటువంటి సభలు చాలా జరగాలి. ఎంత చక్కగా మాట్లాడింది ఆమె. ఇప్పుడు మన పిల్లలు దేనికి పనికొస్తారో మన పిల్లలు అని ఇప్పుడు అటు చదువుకోలేదండి ఆమె. అదొకటి. నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి మార్నింగ్ 9 గంటలకు వెళ్ళి ఈవినింగ్ 6 గంటల దాకా చదివి వాడు మన ట్యూషన్కి పంపించి ఆదివారం నోట్బుక్లో వర్క్ ఇచ్చి వాళ్ళని చంపుతున్నావు. అయినా వానికి చదువు లేదు, నేచర్ మీద ఒక జ్ఞానం లేదు, ఎట్లా బతకాలనో కూడా తెలియలేని పరిస్థితి. నిజంటే చాలామంది గొప్పగా చెప్పు మావాడు అమెరికాలో ఉన్నాడు, అమెరికా దాని మీద కూడా మాట్లాడిందా. నిజంటే సో నేను కూడా అనుకుంటున్నాను ఇప్పుడు నాకు వచ్చిన మోటివేషన్ అంటే నాకున్న దాని ఎక్కడ మా అమ్మ చూస్తుంటుంది వ్యవసాయం, మేము ఇక్కడనే కొట్టుకుంటున్నాము ఈ హైదరాబాద్లో. నిజంటే పోయి ఏదో 2 ఎకరాలు చేసుకోవాలనిపిస్తుంది ఇప్పుడు యాక్చువల్ మేడం చెప్పిన ఆ మోటివేషన్ బట్టి. సో మరి మనం అందరం కూడా మేడం మనకు ఒక మోటివేషన్ ఇచ్చింది, ఒక రకంగా ఒక ప్రిపేర్ చేసింది. ఇప్పుడు మరి పోయి యాక్చువల్గా వాళ్ళ పని చూస్తే మనకు తెలుస్తుంది అసలు మనకి కంపల్సరీగా. మరి ఏదో ట్రైనింగ్ అని అంటున్నారు, ఆ 12 ఎకరాల్లో 2 ఎకరాలే అంటుంది. మీకు 12 ఎకరాలు చేస్తుందేమో అనుకున్నా నేను. లేదు, 2 ఎకరాలు చేస్తున్నాం, మిగతా 10 ఎకరాలు మామూలుగానే ప్రకృతి చాలా ఇస్తుందని చెప్తుంది. పెద్ద కాన్సెప్ట్ అది. ఏంటంటే రైతులు మరి ఆ బండ మీదనే పండించిందంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత అది మంచి భూమి ఉండి మన ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఉండి వాటర్ ఉన్నా పండించలేని పరిస్థితులు. అటువంటి ఒక చాప బండ ఇజంట్ ఒక మొరం బండ మీదనే వాళ్ళు చెట్లు పండించారు. తర్వాత హైబ్రిడ్ కంటే కూడా మామూలుగా దేశీవాళీ చెట్లే ఎంత పెద్దగా ఒక్కొక్క ఇప్పుడు మనం మామిడి చెట్టు చూడండి, ఈ మామిడి చెట్టు 15 హైబ్రిడ్ చెట్లకి ఈక్వల్ అది ఒకటి. ఆ చెట్టు ఇజంట్ ఒక కొమ్మ ఈక్వల్ టు ఒక చెట్టు. ఈ మధ్య ఇంకా అటువంటి చెట్లు మా ఇంట్లో ఏమేం చేసినాం అంటే మామూలుగా తిని పడేస్తాం కదా, బయట కొంచెం ప్లేస్ ఉంది పడేస్తే 2-3 చెట్లు పెరిగినాయి, మామూలుగా బాగా ఏపుగా పెరిగినాయి. ఆ మధ్య ఒక ఫ్రెండ్ వచ్చి అరే ఇవి చాలా ఏంటవుతారా ఇవి కాయాలంటే వాటికి దాన్ని ఏంటి ఇప్పుడు మీరు చెప్పారు కదా గ్రాఫ్టింగ్ కట్టాలని చెప్పాడు. ఇదండి ఆ గ్రాఫ్టింగ్ సరే కట్టరా అంటే 2 ఏడాదికే కాస్తే సార్ ఇప్పుడే అని 2-3 కట్టి వెళ్ళారు లాస్ట్ ఇయర్. ఇదండి
ఆ గ్రాఫ్టింగ్ కట్టక ముందు అది చాలా ఏపుగా పెరుగుతుండే, 2 నెలలనే పెద్దగా అయిపోయింది. ఇప్పుడు ఆ గ్రాఫ్టింగ్ కట్టాక దాన్ని మొత్తం గ్రోత్ ఆగిపోయింది కూడా యాక్చువల్గా. సో ఇది ఒక మంచి అంటే లీలా మేడం మొదలు చెప్పినప్పుడు నేను ఈ సీడ్ ఫెస్టివల్ అంటే ఏదో ఫెస్టివల్ అనుకున్నా, కానీ ఇంత బాగా ఆర్గనైజ్ కూడా కాదు, ఇంత నాలెడ్జ్ వస్తుంది, ఇంతమంది ప్రాక్టీషనర్స్ ఉన్నారు, సొంతంగా పనిచేసి చెప్తే చాలా కనెక్ట్ అవుతాం. మామూలుగా థియరీ వేరు, ప్రొఫెసర్లు అంతా థియరీ పుస్తకాలు చెప్తారు, ఇది ప్రాక్టీస్ అసలు. సో మరి బతికేటటువంటి విద్య ఇది. మన పిల్లలకు కూడా ఈ మధ్య రెసిడెన్షియల్ స్కూల్స్ అని పెడుతున్నారు పిల్లల్ని, అసలు ఇంట్లో కూడా ఉంచుకుంటలేరు. 2 లక్షలు కట్టి వాడిని అక్కడనే 4 గోళ్ల మధ్య, వానికి కుటుంబం తెలియదు, బాంధవ్యాలు తెలియదు, వ్యవసాయం తెలియదు, ఏం తెలియదు. దాన్ని విద్య అంటున్నాం మనం, అది విద్యే కాదు, అది వ్యాపారం. దేనికి పనికి రాదా పిల్లలు మీరు అనుకుంటారు. వానికి నమ్మకం కూడా ఉండదు, పిల్లల ప్రేమ ఉండదు, ఒక ఆప్యాయత ఉండదు. చదువు అంటే ఒక పెద్ద రాంగ్ డెఫినేషన్ ఇచ్చారు. సో ఫ్యామిలీతో ఉండి కష్ట నష్టాలు ఓడ్చుకొని ఫ్యామిలీలో అన్ని విని పని చేసినోడే వాడు పైకి వస్తాడు, వాడే అందరిని ఆదుకుంటాడు. అటువంటి క్లైమేట్ నుంచి వచ్చిన వాడే ఆదుకుంటాడు జనరల్గా. సో అటువంటి విద్య అంటే విద్యలో కూడా ఒక రకమైనటువంటి సమూలమైనటువంటి మార్పులు రావాలి. ఇది ఇప్పుడు జరిగేటటువంటి విద్య కాదు. లక్షల రూపాయలు పెడుతున్నారు, ఆమె చెప్పినట్టు 1,00,000 రూపాయలు కట్టి చేస్తున్నారు. మళ్ళీ దానికోసం విలేజ్లు ఉంటలేరు, నియర్ బై టౌన్లా సిటీలకు వస్తుండ్రు. ఆ ఉన్న బంధువులని భూమిని అన్నీ వదిలిపెట్టేసి కూడా. ఇది సివిలైజేషన్ కాదు, ఇది తిరోగమనం అనిపిస్తుంది ఒకసారి, ఇది పురోగమనం కాదు. మేడం మీరు చాలా ఎమోషనల్గా చెప్పారు, మేమంతా కూడా కనెక్ట్ అయినాము. సో ఆమెను తీసుకెళ్ళి మనం చాలా మా ఎడ్యుకేషన్ మా టీచర్లకు చెప్పేయాలంటుంది నేను, వీళ్ళకి కాదు. ఇంతకుముందు మేడం అన్నుండే, ఇంతకుముందు ఏది భూమి ఉంటే భూమి చూసి పిల్లనిచ్చే వాళ్ళని. ఇప్పుడు మా ఊర్లో మా చిన్నాన్న వాళ్ళు 10th క్లాస్ వెళ్ళి వాడు వ్యవసాయం చేస్తుండ్రు వాళ్ళ పిల్లలు. ఇప్పుడు వ్యవసాయం చేస్తుంటే ఎవడు పిల్లనిచ్చేవాడు కూడా లేడు. ఇప్పుడు ఎవడు నువ్వు ఏదో అటెండర్ చేసినా ఇస్తామంటారు, కానీ ఏదో జాబ్ చేస్తే ఇస్తామంటారు, కానీ వాడు వ్యవసాయం నమ్ముకొని 20 ఎకరాలు ఉందిరా నేను వ్యవసాయం చేస్తుంటే మావాడు అంటే ఎవడు తిరిగి చూసేటటువంటి సమాజం లేదు ఇప్పుడు. మరి ఎంత రివర్స్ అయిందో ఏందో అసలు అయిందా అట్లనా? సో అది చాలా మంచి కార్యక్రమం మేడం. రియలీ మేము చాలా కృతజ్ఞం మీకు, వీళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ. ఎండల్ల రాజా ఎండలకు వలాయే
అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.